అందరికీ నమస్కారం. నేనండి మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. 10th క్లాస్ ఫిజిక్స్లో ఉన్నాం మనం. హీట్ మీకు మళ్ళొకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇది ఏపీ వాళ్ళకైతే 10th క్లాస్ సిలబస్ ప్రజెంట్. ఇప్పుడు మన తెలంగాణ స్టూడెంట్స్కి అయితే 9th క్లాస్లో ఉన్నది. ఇది షిఫ్ట్ అయింది. ఇది ఇంతకుముందే మీకు చెప్పాను. ఒకప్పుడు ఇద్దరికి 10th, బట్ తెలంగాణలో సిలబస్ చేంజ్ అవడం వల్ల తెలంగాణలో ఇది 9th షిఫ్ట్ అయింది, ఏపీలో ఇప్పుడు 10thలోనే ఉంది. ఏదైనా కూడా హీట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ని వాళ్ళు డిస్కస్ చేసుకున్నాండి. చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు చెప్తాను. నోట్ డౌన్ చేసుకుని ప్రతిదీ మంచి విషయాలు చెప్తాను. చాలా స్పెషల్ పాయింట్స్ చెప్తాను. ఎండింగ్ వరకు మీరు క్లియర్గా చూస్తూనే ఉండండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఇవాపరేషన్. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చూద్దాం. మనం ఇవాపరేషన్ ఎక్కడెక్కడ చూస్తాం, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ చూద్దాం. ఇవాపరేషన్ యొక్క అసలైన అర్థం కూడా చూద్దామండి. రైట్, చాలామంది తెలిసింది, అందులో డెప్త్ కాన్సెప్ట్ ఏం లేదు, బట్ కొన్ని చోట మిస్లీడ్ జరుగుతూ ఉంటాయి. ఇవాపరేషన్ కన్నా ముందు మీకు విషయం తెలుసు ఆల్రెడీ. మ్యాటర్ జనరల్గా 3 ఫేజెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. ప్రతి మ్యాటర్కి 3 ఫేజెస్ ఉంటాయి. వాటర్ ఉందనుకోండి, సింపుల్గా వాటర్ ఐస్ రూపంలో ఉంటుంది, వాటర్ రూపంలో ఉంటుంది, గ్యాస్ రూపంలో కూడా ఉంటుంది కదా. వాటర్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఇవాపరేషన్. వాటర్ వేపర్ లాగా నీటి ఆవిరాటం వేపర్ అయిపోతుంది, అంటే గ్యాసియస్ ఫామ్లో పోతుంది. అంటే ఒక సబ్స్టెన్స్ ఈ 3 ఫామ్స్లోనూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వాలనేది దాని నేచర్ని బట్టి, రకరకాల కండిషన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మనం తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో మొత్తానికైతే మ్యాటర్ ఈ 3 ఫేజెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకొక ఫేజ్ ఉంది, ప్లాస్మా ఫేజ్ అని. అది మనకి ఇప్పుడు ఇర్రిలవెంట్, అది మనకి ఇక్కడెక్కడా లేదు. ఆ ప్లాస్మా ఫేజ్ అనేది వేరే ప్లానెట్స్కి సంబంధించింది, అది అసలు మనకు సంబంధించింది కూడా కాదు అది. సో ఇక్కడైతే మనకి మ్యాటర్ 3 ఫేజెస్, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫేజ్. ఒకవేళ ఆ మ్యాటర్ సాలిడ్ ఫేజ్లో ఉందనుకోండి, అంటే ఐస్ రూపంలో ఉంది. ఆ ఐస్ రూపంలో ఉన్నదాన్ని మనం లిక్విడ్గా మార్చాలి అనుకున్నాం. ఐస్ రూపంలోని నుంచి లిక్విడ్ ఫామ్లోకి, సాలిడ్ నుంచి లిక్విడ్గా మార్చాలి అనుకున్నాం. ఆ ప్రాసెస్కి మనం ఒక పేరు పెట్టుకుంటామండి. ఆ ప్రాసెస్ పేరే మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. మెల్టింగ్ అంటే ఏంటి, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే ప్రాసెస్ మెల్టింగ్. లేదు ఇప్పుడు లిక్విడ్లో ఉంది, దాన్ని గ్యాస్గా మార్చాలనుకుంటున్నాము, అప్పుడు ఆ ప్రాసెస్కి పేరే ఇవాపరేషన్. ఇది లైటింగ్లో పోయిందా, పోలే వెరీ గుడ్. ఇవాపరేషన్ ప్రాసెస్ అంటాం. దీనికే ఇంకొక ప్రాసెస్ బాయిలింగ్ అని కూడా ఉంది. రెండిటి గురించి ఏం చెప్పాలంటే, ఇప్పుడు 2 లిక్విడ్ టు గ్యాస్ ఫేజ్లోకి కన్వర్ట్ అయ్యే ప్రాసెసే, కానీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇవాపరేషన్ అండ్ బాయిలింగ్ పాయింట్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు బాయిలింగ్కి ఇవాపరేషన్కి మధ్య డిఫరెన్సెస్ రాయండి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కాదండి, జనరల్గానే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు 10th క్లాస్లో చాలా సరదాగా నేర్చుకుంటున్నారు, లేదా తెలంగాణ వాళ్ళైతే 9th క్లాస్లో వాళ్ళు సరదాగా నేర్చుకుంటున్నారు. ఇంటర్లోకి వెళ్ళాక చాలా సీరియస్గా మనం దీని మీద వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. థర్మోడైనమిక్స్ అనే యూనిట్కి సంబంధించిన ఇవన్నీ ఇటుకలు, అక్కడ మనం చాలా వర్క్ చేస్తాము. సో ఇక్కడ మీకు ప్రతి విషయము చక్కగా పూసగుచ్చినట్టుగా అర్థమై హ్యాపీగా ఉందనుకోండి, అక్కడ మీరు ఆటలాడుకోవచ్చు సబ్జెక్టుతో. సో ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. సో లిక్విడ్గా ఉన్నదాన్ని గ్యాస్గా మార్చే ప్రాసెస్ని ఇవాపరేషన్ లేదా బాయిలింగ్ అంటాం. ఎప్పుడు ఇవాపరేషన్ అనాలి, ఎప్పుడు బాయిలింగ్ అనాలి అనేది ఇవాళ ఇవాపరేషన్ టాపికే కాబట్టి ఇవాళ మీకు నేను చెప్తాను. బాయిలింగ్ వచ్చినది బాయిలింగ్ చెప్తాను. ఈ రెండు పూర్తయ్యాక ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ చెప్తాను. నెక్స్ట్ రివర్సల్ చూద్దాం. గ్యాస్ ఫామ్లో ఉంది, దాన్ని లిక్విడ్ ఫామ్లోకి మారుస్తున్నాం అనుకోండి. గ్యాస్లో నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారిస్తే దాని పేరే కండెన్సేషన్. ఇది కండెన్సేషన్. గ్యాస్గా ఉంటే దాన్ని లిక్విడ్గా మారిస్తే దాన్ని కండెన్సేషన్. లిక్విడ్గా ఉన్నదాన్ని సాలిడ్గా మార్చాం అంటే వాటర్ని తీసుకుపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, సాయంత్రంకి అయితే ఐస్ క్యూబ్స్ అవుతాయి. సో వాటరు సాలిడ్గా మారిందనుకోండి, దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవన్నీ కూడాను.
అంతేలేండి, ఇప్పుడు మీకు తెలియదు, దీని అవసరాలు వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను పదే పదే ఇంపార్టెంట్ అన్నా కూడా ఏంటి ఈసారికి అనిపించా ఎన్నిసార్లు అంటాడు అనుకుంటారు. నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి ఇప్పుడే చదువుతున్నారు కాబట్టి. ఓకే సరే, ఓకే స్టార్ట్ చేద్దాం మనం. సో 1 2 3 4 5 దేర్ ఆర్ 5 ప్రాసెసెస్. 5 రకాల ప్రాసెస్లు ఉన్నాయి. ఈ 5 రకాల్లో ఈ 2 ప్రాసెస్లు ఒక ఫేజ్ నుంచి ఒక ఫేజ్ సేమ్ ఫేజెస్ డిఫరెన్సెస్కి సంబంధించినవి, మిగిలినవి 3 వేరు ఫేజెస్. ఈ 5 మనం 5 డిఫరెంట్ వీడియోస్ చేసుకుందాం, డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ప్రతి పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్పను, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ ఆపరేషన్కి సంబంధించి నేను ఏ పాయింట్ చెప్పినా డీటెయిల్గా దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే బాయిలింగ్ ప్రాసెస్ అయిపోయాక ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ ఒకసారి మీరు దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో స్టార్ట్ చేసుకుంటున్నాం. మనం ఇవాపరేషన్ అంటే లిక్విడ్ టు గ్యాస్ చేంజ్ అయ్యే ఒక అద్భుతమైన ప్రాసెస్. మనకు వర్షాలు పడాలన్నా, ఈ క్లైమేటిక్ చేంజెస్ ప్రాపర్గా జరగాలన్నా, వీటన్నిటి వెనకాల ఈ ఇవాపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మీ టీచర్లు ఈ పాటికే ఎన్నోసార్లు చెప్పుంటారు. సో నీళ్ళు ఇవాపరేట్ అయితే, క్లౌడ్స్ ఫామ్ అయితే, మళ్ళీ వర్షాల రూపంలో కిందకు వస్తాయి, కండెన్సేషన్ జరుగుతుంది. ఇవాపరేషన్ వాటర్ వేపర్గా మారుతుంది, వేపర్ కండెన్స్ అవుతుంది, వాటర్ మళ్ళీ నేల మీదకి వస్తుంది, మళ్ళీ అంత ఒక సైకిల్ జరుగుతుంది. ఇదంతా మనకి చిన్నప్పుడు ఉన్నాయి అనుకుంటాం సోషల్. సో ఇవాపరేషన్ అనే ప్రాసెస్ ఏంటి మన ఫిజిక్స్లో అంటే, నేను ఇక్కడ పాయింట్ రాసి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. సర్ఫేస్ ఫినామినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందైతే నోట్ డౌన్ చేస్తాను. ఇవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా. నెక్స్ట్, ఇవాపరేషన్ takes place at any temperature. Evaporation takes place at any temperature. It is a cooling process. Evaporation is a cooling process. చల్లగా మారిపోతుంది. ఏం మారిపోతుందో చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ అ సర్ఫేస్ ఫినామినా, ఇట్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్, ఇట్ ఈస్ కూలింగ్ ప్రాసెస్. చెప్పాను, ఈ 3 పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఇవి మనం డిఫరెన్సెస్ దగ్గర మనం అప్లై చేస్తాం. సపోజ్ ఒక వెజల్లో, ఒక బీకర్లో మనం కొంత లిక్విడ్ తీసుకుందాం. లెట్ ఇట్ బి వాటర్ తీసుకున్నాం అనుకోండి. మీకు విషయం తెలుసా, వాటర్ లేయర్స్గా ఉంటుంది. కంటైనర్లో వాటర్ యాక్చువల్గా లేయర్స్, అప్పర్ లేయర్, నెక్స్ట్ లేయర్, లేయర్స్, పొరలుగా ఉంటాయి. వాటర్ లేయర్స్ అంటాం వాటిని యాక్చువల్గా. సో ఈ వాటర్లో ఏం జరుగుతుంది అంటే, వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడు మీలాగా పద్ధతిగా కూర్చుంటాయి అనుకుంటున్నారా? లేదు. వాటర్ మాలిక్యూల్స్ ఎప్పుడు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే వాటికి ఏ ఎనర్జీ ఉంటుందండి? అప్పర్ లేయర్ మాలిక్యూల్స్ రాద్దాం, లోపల వీటిని బల్క్ మాలిక్యూల్స్ అంటారు. వీటినేమో సర్ఫేస్ మాలిక్యూల్స్ అంటారు. సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్ సర్ఫేస్ మాలిక్యూల్స్ అంటారు. బల్క్ మాలిక్యూల్స్ అంటే నీళ్ళ లోపల కింద అడుగున ఉండే మాలిక్యూల్స్, అంటే మధ్యలో ఉండేవి. సర్ఫేస్ మీద కాకుండా లోపల ఉండేవన్నీ బల్క్ మాలిక్యూల్స్. వీళ్ళందరూ బల్క్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్. వీళ్ళందరూ మీలాగా పద్ధతిగా కుదురుగా మంచిగా కూర్చొని క్లాస్ తింటారు అనుకుంటున్నారా? లేదు. కొంతమంది పిల్లలు ఉంటారు, క్లాసు సార్ చెప్పేటప్పుడు ఈ టేబుల్ నుంచి ఆ చైర్లోకి, ఆ బెంచ్ నుంచి వెనక బెంచ్కి కదులుతూ ఉంటారా? అట్లా ఈ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఎప్పుడు వైబ్రేషన్, మూవ్ అవుతూ ఉంటాయి అటు ఇటు. సో దోస్ ఆల్ వాటర్ మాలిక్యూల్స్ హ్యావ్ సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ. ప్రతి వాటర్ మాలిక్యూల్స్, వీటన్నిటికీ కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదండి, కొంత టెంపరేచర్ ఉంటుంది కదా. రూమ్ టెంపరేచర్ దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఏమి కింద నుంచి మనం ఏం మంట పెట్టట్లేదు, హీట్ చేయట్లేదు. వాటర్ బీకర్లో పోసాం. ఎంత టెంపరేచర్ ఉంటుంది వాటర్కి? నార్మల్గా రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్. సో వాటర్ మాలిక్యూల్స్కి ఈ టెంపరేచర్ దగ్గర ఎంతో కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఈ విషయం మనం ఎంతమంది నేర్చుకున్నాం. టెంపరేచర్ అంటేనే కైనెటిక్ ఎనర్జీ. టెంపరేచర్ పెరుగుతుందంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంటుంది, బాగా ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి. టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి, కైనెటిక్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, ఇట్లా మెల్లగా తిరుగుతూ ఉంటాయి, రైట్. సో ఈ టెంపరేచర్ దగ్గర మొత్తానికైతే ఈ మాలిక్యూల్స్ అన్నిటికీ ఎంతో కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది.
ఒక్కటి గమనించండి, సర్ఫేస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ లెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్ఫేస్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సర్ఫేస్ మాలిక్యూల్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బల్క్ మాలిక్యూల్స్ అండి. దీనికి రీజన్ కూడా మీకు డీటెయిల్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనులే, కానీ ఓడైతే చెప్తాను. సర్ఫేస్ టెన్షన్ అని మనకు ఒక ఫినామినా ఉంది ఫిజిక్స్లో. సర్ఫేస్ టెన్షన్ అంటే సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్కి టెన్షన్ ఉంటుందని కాదు, ఆ టెన్షన్ వేరే. సో సర్ఫేస్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ టైట్గా ప్యాక్డ్ ఉంటాయి. ఈ కింద ఉండే బల్క్ మాలిక్యూల్స్ ఫ్రీగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. కానీ సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్ అన్నీ బాగా ఒకదాని దగ్గర ఒకటి ఇరుక్కొని కూర్చుంటాయి. సింపుల్గా మీకు బస్సులో జర్నీ చేసాం అనుకోండి, లాస్ట్ సీట్లలో కూర్చోడానికి ఎవరు ఇష్టపడతారు? అందరూ ముందు సీట్లలో కూర్చోడానికి ఇష్టపడతారు. అవసరమైతే ఇరుక్కొని కూర్చుంటారు, కానీ వెనక లాస్ట్ సీట్ ఖాళీగా ఉందన్న పోరు కొంతమంది. సో అట్లనే అనుకోండి, ఉదాహరణకి నేను చెప్పిన ఎగ్జాంపుల్ మ్యాచ్ అయినా కాకపోయినా అట్లా అనుకోండి. అప్పర్ సర్ఫేస్ మాలిక్యూల్స్ అన్ని బాగా టైట్గా ఉంటాయి, మూవ్ అవ్వటానికి అంత కంఫర్టబుల్గా ఉండదు ఆ జోన్, ఆ ఏరియా, ఆ లేయర్. కింద మాలిక్యూల్స్ అని కొంత రిలాక్స్డ్గా ఉంటాయి, దే కెన్ మూవ్ మోర్, సో దట్ దే హ్యావ్ మోర్ కైనెటిక్ ఎనర్జీ. సో సర్ఫేస్ మాలిక్యూల్స్ హ్యావ్ లెస్ కైనెటిక్ ఎనర్జీ దెన్ ద బల్క్ మాలిక్యూల్స్, రైట్? ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఈ మాలిక్యూల్స్నే చూసారా, మరి మీకు చెప్పాను కదా, మీలాగా కుదురుగా కూర్చో అటు ఇటు వైబ్రేట్ అవుతుంటాయి కదా, మూవ్ అవుతుంటాయి, ర్యాండమ్గా మూవ్ అవుతుంటాయి, ర్యాండమ్గా ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈ డైరెక్షన్ మూమెంట్లో ఏం జరుగుతుందంటే, కొన్ని మాలిక్యూల్స్ వచ్చి టక్ 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 మరి అప్పర్ సర్ఫేస్ ఉందా, అప్పర్ సర్ఫేస్ అంటేనే పైన ఉండేది. ఈ సర్ఫేస్లో ఉండే మాలిక్యూల్స్ని తగులుతూ ఉంటాయి కింద వచ్చినవి. నేను సర్ఫేస్ మీద కూర్చున్నాను అనుకోండి, మళ్ళీ అప్పర్ అంటే సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్ అనుకోండి, కింద నుంచి ఊరికే ఎవడో వచ్చి తగులుతూ ఉంటాడు మనల్ని. సో మనం ఒక పర్టిక్యులర్ మాలిక్యూల్ని క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఉంది, ఈ మాలిక్యూల్ వచ్చి ఇక్కడ ఒక మాలిక్యూల్కి తగిలింది. వీళ్ళిద్దరిలో ఎవరి కైనెటిక్ ఎనర్జీ తక్కువ అని చెప్పాను నేను? దీనికి కైనెటిక్ ఎనర్జీ తక్కువ, దీనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. ఇది బల్క్ మాలిక్యూల్, ఇది సర్ఫేస్ మాలిక్యూల్. సో ఇది వచ్చి ఏం చేసిందని కొలైడ్ అయింది, వచ్చి ఢీకొంది, వచ్చి ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు కారు రోడ్డు మీద ఆగుంది, వెనక నుంచి లారీ మంచి స్పీడ్గా వస్తుంది. కారుకి కైనెటిక్ ఎనర్జీ ఉందా? లేదు, కారు ఆగి ఉంది. లారీకి కైనెటిక్ ఎనర్జీ బాగుంది, స్పీడ్గా వస్తుంది. అలా స్పీడ్గా వచ్చిన లారీ ఈ కార్ని వెనక నుంచి ఢీకొంది, వెనక నుంచి గుద్దుకుంది. అప్పుడేమవుతుంది? అప్పటిదాకా కామ్గా మంచిగా స్టేబుల్గా ఉన్న కారు ఒక్కసారే మూవ్ అవుతుంది. అంటే ఏమైంది? కారుకి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. అంతకుముందు కైనెటిక్ ఎనర్జీ లేదు, ఇప్పుడు కారుకి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది, ముందుకెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది కారుకి కైనెటిక్ ఎనర్జీ? లారీ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అప్పటిదాకా స్పీడ్గా వస్తున్న లారీ ఏమవుతుంది? స్లో అయిపోతుంది. ఎందుకు? దాని కైనెటిక్ ఎనర్జీ తగ్గింది, దీని కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. స్పీడ్గా హై కైనెటిక్ ఎనర్జీతో ఉన్న ఈ మాలిక్యూల్ వచ్చి దీన్ని ఢీకొనగానే దీని కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది, అంటే ఇది స్లో అయిపోతుంది. దీని కైనెటిక్ ఎనర్జీ అంతా ఇప్పుడు దీనికి వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, కొలిజన్ జరిగిన తర్వాత, ఢీకొన్న తర్వాత ఇప్పుడు ఎవరి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ? దీని కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ, దీని కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది. సో కైనెటిక్ ఎనర్జీ బాగా వచ్చిన ఈ మాలిక్యూల్ ఇప్పుడు ఇది ర్యాండమ్గా మోగుతుంది, అటు పోవచ్చు, ఇటు పోవచ్చు, మళ్ళీ లోపలికి రావచ్చు, ఎట్లన్నా ఏ డైరెక్షన్లో ఉన్నా. లోపలికంటే కష్టం అనుకోండి, లోపల మాలిక్యూల్స్ ఢీకొనే కాబట్టి లోపలికి రాదు. కింద నుంచి ఢీకొందంటే ఈ మాలిక్యూల్ ఏ డైరెక్షన్లో అయినా కూడా ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? అప్పటిదాకా దానికి తక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంది, కింద నుంచి వచ్చి ఒకటి కైనెటిక్ ఎనర్జీని యాడ్ చేసింది, కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది. సో కింద నుంచి వచ్చిన మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసరికి అప్పటిదాకా డల్గా ఉన్నదానికి మంచి ఎగ్జైట్మెంట్ వచ్చేసింది, ఇక ఎస్కేప్ అయిపోయింది. సో అట్లా కింద ఉన్న బల్క్ మాలిక్యూల్స్ అన్నీ ఇది ఒకటే కదా, ఒకటే మనం అబ్జర్వ్ చేసాం, టక్ 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 తగులుతుంటాయి కింద మాలిక్యూల్స్ అన్నీ. అప్పుడేమైతే ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ అన్నీ ఇలా సరౌండింగ్లోకి ఎస్కేప్ అవుతాయి. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ ఇవాపరేషన్. దిస్ ఈజ్ ఇవాపరేషన్. దీంట్లో చాలా ఉంది స్టోరీ, ఇంకా మాట్లాడదాం మనం. సో బేసికల్లీ దిస్ ఈజ్ ఇవాపరేషన్. వాట్ ఈజ్ ఇవాపరేషన్?
escaping of surface molecules into the surroundings is called evaporation. ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవుతాయి. ఎవరు ఎస్కేప్ అవుతున్నారండి ఇక్కడ గమనించండి. ఇక్కడ ఎస్కేప్ అవుతున్న వాళ్ళు ఎవరు? ఈ బల్క్ మాలిక్యూల్స్ కాదు, వీళ్ళు డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఉంది, డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. ఈ మాలిక్యూల్ కాదు, ఎస్కేప్ అవుతున్న మాలిక్యూల్స్ ఎవరు? ఓన్లీ సర్ఫేస్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అవుతాయి. అంటే ఈ మాలిక్యూల్స్ అన్నీ ఏమైతే ఈ సరౌండింగ్స్లో కలిసిపోతాయి. అట్లా ఈ అప్పర్ సర్ఫేస్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ ఈ సరౌండింగ్స్లోకి స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోతుంటాయి. అంటే ఏమవుతుంటుందండి, వాటర్లో కొంత కంటెంట్ తగ్గిపోతున్నట్టే కదా, వాటర్ మాలిక్యూల్సే కదా వెళ్ళిపోతున్నవి. అంటే అప్పుడు వాటర్ కొంచెం తగ్గిపోతుంది. ఈ అప్పర్ సర్ఫేస్ ఖాళీ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఇవాపరేట్ అయిపోయారు. అప్పుడు ఈ సర్ఫేస్ లేదు. అంటే అప్పర్ సర్ఫేసే లేదని కాదు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు అప్పర్ సర్ఫేస్ అవుతారు. నెక్స్ట్ దాని కింద ఉన్న లేయర్ ఇప్పుడు అప్పర్ సర్ఫేస్ అవుతుంది. ఇప్పుడు అది సర్ఫేస్ మాలిక్యూల్, ఇప్పుడు ఇవి సర్ఫేస్ మాలిక్యూల్స్. నెక్స్ట్ వీటి పని మళ్ళీ సేమ్, ఈ బల్క్ మాలిక్యూల్స్ వీటిని కొలైడ్ అవటం, వీళ్ళందరూ ఎగిరిపోవటం. సో అట్లా వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక నెక్స్ట్ వాళ్ళు సర్ఫేస్ మాలిక్యూల్స్ అవుతారు, వీళ్ళే బయటకు వచ్చి కనపడే. అట్లా 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 కొంత సమయం తర్వాత కంటైనర్లో మనం తీసుకున్న లిక్విడ్ మాయమైపోతుంది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ escaping, the process of escaping of surface molecules is called evaporation. సో ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. evaporation is a surface phenomena. ఇవాపరేషన్ లాగానే ఇంకెవరండి, బాయిలింగ్ అని చెప్పాను. ఇది మీకు నేను అక్కడ చెప్తాను డీటెయిల్గా, ఊరికే ఒక మాట అంటాను. బాయిలింగ్ సర్ఫేస్ ఫినామినా కాదు. డిఫరెన్సెస్ రాసేటప్పుడు మనం ఫస్ట్ పాయింట్ అదే రాస్తాం. అక్కడ ఇది సర్ఫేస్ ఫినామినా, అది కాదు, అదేంటో అక్కడ చూద్దాం మనం. అందుకని మీకు పర్టికులర్గా ఇది రాయిపించాను. సో ఎందుకు ఇది సర్ఫేస్ ఫినామినా? ఓన్లీ సర్ఫేస్ మాలిక్యూల్సే ఇవాపరేట్ అయిపోతూ ఉంటాయి. రైట్, ఇది ఇవాపరేషన్ అండి. ఇవాపరేషన్ ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైంది కదా. ఎందుకు జరుగుతుంది ఇప్పుడు చెప్పండి. ఇవాపరేషన్ బల్క్ మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీని సర్ఫేస్ మాలిక్యూల్స్కి ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా, అంటే వచ్చి కొలిషన్ జరిగి సర్ఫేస్ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ వచ్చి, సో సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్ అందరికీ మంచి ఎనర్జీ వచ్చి ఇట్లా గాల్లోకి ఎస్కేప్ అవ్వటం వల్ల ఇవాపరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్ని ఇవాపరేషన్ అంటాం. చాలా ఉందండి, ఇంకా ఉంది. అసలు ఈ ఇవాపరేషన్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఈ సర్ఫేస్ ఫినామినా ఎందుకు అన్నారు మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ సెకండ్, ఇట్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. జనరల్గా మీరు చిన్నప్పుడు చదువుకుంటారు, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Centigrade. ఇందులో చాలా గమ్మత్తైన విషయాలు ఉన్నాయి కదా. బాయిలింగ్ వీడియో అప్పుడు మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్పెషల్ ఫ్యాక్ట్స్ చెప్తాను, సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. కొంతమందికి అది తెలిసే ఉంటుంది అనుకోండి, వాళ్ళని తిట్టుకోకండి, ఇందులో ఏం చెప్పారు కొత్తదని. చాలా మందికి తెలియని విషయం ఖచ్చితంగా చెప్తాను నేను ఆ రోజు సంగతి మాట్లాడుకున్నాను. ఓకే, బాయిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే 100 degrees Centigrade దగ్గర వాటర్ బాయిల్ అవుతుందని చిన్నప్పటి నుంచి చదువుకుంటారు. 100 degrees దగ్గర నీరు ఆవిరిగా మారుతుంది తెలుగులో అయితే. వాటర్ కన్వర్ట్స్ టు వేపర్ అట్ 100 degrees Centigrade అని మనం జనరల్ చదువుతుంది. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వదిలేయండి. బాయిలింగ్ అయితే, సో బాయిలింగ్ ఓన్లీ 100 degrees Centigrade దగ్గరే జరుగుతుంది అండర్ సర్టన్ కండిషన్. బట్ ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఎక్కడేం జరుగుతుందండి. ఇప్పుడు ఒక మీకు ఇది కూడా యాక్టివిటీ ఉంది యాక్చువల్గా. ఒక 2 పెట్రీ డిషెస్ తీసుకోండి. పెట్రీ డిషెస్ అంటే తెలుసా మీకు? మీ బుక్లో మెన్షన్ చేసేటప్పుడు మీకు నేను మెన్షన్ చేస్తున్నాను. సో టేక్ పెట్రీ డిషెస్. ల్యాబొరేటరీలో ఉంటాయండి ఇవి. మీకు చూస్తే అర్థమైతే, ల్యాబొరేటరీలు పాపం చూసే పిల్లలు చాలా తక్కువ ఉంటారు కదా ల్యాబ్లకి. నేను మీకు ల్యాబొరేటరీకి వెళ్ళకుండానే పెట్రీ డిషెస్ అంటే ఏంటో చెప్పాను. జల్లెడ ఉంటుంది పాత ఇళ్ళల్లో, మీకు ఐడియా ఉందా? జల్లెడ, పిండి పోసి జల్లెడ పడతారంటారు. అది కూడా తెలియదు అనుకోండి. మన మొలకలు ఎత్తడానికి ఈ మధ్య డిషెస్ వస్తున్నాయి. అది ఎట్లుంటుందంటే డయామీటర్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది. జస్ట్ వెడల్పాటి లంచ్ బాక్స్ లాగా. వెడల్పు ఎక్కువ ఉండాలండి, హైట్ తక్కువ ఉండాలి, వెడల్పు ఎక్కువ ఉండాలి. ఇలా ఉందనుకోండి, ఇది పేట్రీ డిష్ కాదు. ఇది హైట్ ఎక్కువ ఉంది, వెడల్పు తక్కువ ఉంది. సిలిండ్రికలే, ఇది సిలిండ్రికలే.
సో డయామీటర్ ఈజ్ కంపారిటివ్లీ వెరీ హ్యూజ్ compared with its height. They are called petri dishes. Petri dishes. పీట్రీ డిషెస్ అంటారండి, అమెరికన్ ఇంగ్లీష్లో అయితే పీట్రీ డిషెస్ అంటారు. మనం బ్రిటిష్ ఇంగ్లీష్ కదా మనం మాట్లాడేది, మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు కాబట్టి పెట్రీ డిషెస్. ఓకే, దాని గురించి వదిలేండి. పెట్రీ డిషెస్ 2 తీసుకోండి, 2. సో రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ స్పిరిట్ వేయమని చెప్పాడు. మీరు స్పిరిట్ వేయచ్చు, ఏదైనా వేయచ్చు. వాటర్ కూడా కొద్దిగా వాటరే తీసుకోవచ్చు, స్పిరిటే వేయాలి. అందరిలో స్పిరిట్లు దొరకవు కదా. సో ఈ పేట్రీ డిష్లో కొద్దిగా, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోసామనుకోండి, వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి మనకు చాలా సంవత్సరాలు పడుతుంది కదా, చాలా నెలలు పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. సో రెండిట్లో ఏదో లిక్విడ్ తీసుకుందాం, వాటర్ స్పిరిట్. దీని మీద లిడ్ పెట్టేయండి, అంటే మూత పెట్టేయండి, దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని ఫ్యాన్ కింద పెట్టండి, రైట్, సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టండి. సో ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ కింద పెట్టండి. ఉత్తగా ఫ్యాన్ కింద పెడితే మళ్ళీ పని చేయదు. సో మూత పెట్టకండి, ఫ్యాన్ కింద పెట్టండి, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయండి. సో మీరు చాలాసేపటి తర్వాత అబ్జర్వ్ చేసేది, ఇందులో వాటర్ చాలా తగ్గిపోతుంది. మీరు స్టార్టింగ్ తీసుకున్న దానికన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వాటర్ తగ్గిపోతుంది. వాటర్ ఏదైనా లిక్విడ్, ఇందులో తగ్గదు. అంటే ఇక్కడ ఇవాపరేషన్ బాగా జరిగింది. ఇక్కడ ఇవాపరేషన్ చాలా తక్కువ జరుగుతుంది. అంటే ఇవాపరేషన్ అనేది ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది, ఎప్పుడు తక్కువ జరుగుతుంది మన తర్వాత మాట్లాడదు. రేట్ ఆఫ్ ఇవాపరేషన్లో మాట్లాడుతుంది ఇదే వీడియోలో. కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి, మనం ఏమన్నా దీన్ని హీట్ చేస్తున్నామా, మనం ఏమన్నా కింద మంట పెట్టి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి హీట్ చేస్తున్నామా, దీన్ని కానీ చేయట్లేదు. మామూలు రూమ్ టెంపరేచర్ దగ్గరే నేను చెప్తుంది. బట్ స్టిల్ ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్. అయినా ఇవాపరేషన్ జరుగుతుంది. వాటర్ వేపర్ అయిపోతుంది కదా. మనం బట్టలు ఆరేస్తాం, మనం మంచి పనే, మనం ఆరేసిన మంచి పనే, మమ్మీలకి హెల్ప్ చేస్తే మంచి పనే. జనరల్గా మమ్మీ వాళ్ళు చేస్తుంటారు, మనం స్టైల్గా అట్లా చూస్తుంటాం. మమ్మీ అప్పుడప్పుడు పని చెప్తుంటుంది, కానీ మనం బిజీగా ఉన్నాం, మమ్మీ చాలా సీరియస్ చదువుతున్నాను పని తప్పించుకుంటాం. మమ్మీ వాళ్ళు బట్టలు ఆరేస్తారు. ఈ బట్టలు ఆరేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా దాని కింద 100 డిగ్రీ సెంటీగ్రేడ్ బాయిలింగ్ పెట్టి మంట పెట్టి ఆరారు కదా. జనరల్గా మన క్లైమేట్ మామూలు నార్మల్ ఎన్విరాన్మెంట్ వెదర్లోనే ఆరేస్తారు. మామూలు ఎంత ఉంటుంది, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ 25 డిగ్రీస్. సాయంత్రానికి ఆరిపోతాయి. అంటే ఇవాపరేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుందండి ఇవాపరేషన్. ఈ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది ఇది అనేం లేదు. ఇవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ టెంపరేచర్. కానీ ఇవాపరేషన్ జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇవాపరేషన్ ప్రాసెస్లు స్లోగా జరుగుతాయి, కొన్ని ఇవాపరేషన్ ప్రాసెస్లు ఫాస్ట్గా జరుగుతాయి. అది దేని మీద ఆధారపడి ఉంటుందని మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. బట్ ఏ టెంపరేచర్ దగ్గర అయినా ఇవాపరేషన్ జరుగుతుంది, ఇక్కడ అక్కడనే లేదు. ఓకేనా. నెక్స్ట్, and one of the most important points and one of the most important applications of evaporation, ఇది ఇట్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. చాలా గమ్మత్తుగా ఉందండి. ఇవాపరేషన్ అంటే ఏంటి, ఎవరైనా అనుకుంటే హీటింగ్ ప్రాసెస్ అనుకుంటారు. ఎప్పుడు ఆవిరి అవుతుందండి, వాటరు హీట్ అయితే. ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ హీట్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు బల్క్ మాలిక్యూల్స్ వచ్చి కైనెటిక్ ఎనర్జీ వీటికి ఇస్తున్నాయంటే అర్థం ఏంటి, కైనెటిక్ ఎనర్జీని ఇచ్చేస్తున్నాయంటే హీట్ని ఇచ్చేస్తున్నాయని అర్థం. కాబట్టి హీటింగ్ ప్రాసెస్ అని అనుకోవాలి, కానీ ఇదేంటి కూలింగ్ ప్రాసెస్ అని ఉందంటే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ కూలింగ్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూలింగ్ ప్రాసెస్. ఇది కూలింగ్ ప్రాసెస్ అవ్వటం వల్లనే మన బాడీ టెంపరేచర్ మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం జనరల్గా బాగా బయట 50 డిగ్రీస్ 45 డిగ్రీస్ వచ్చినా కూడా మన బాడీ టెంపరేచర్ మాత్రం ఎప్పుడు నార్మల్గా అదే 37 దగ్గర 38 దగ్గర ఉండాలి అంటే ఇవాపరేషన్ ప్రాసెస్ జరగాలి. మెయింటైన్ చేస్తుంటుందండి, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తుంటుంది ఇవాపరేషన్ ప్రాసెస్. ఎందుకు కూలింగ్ ప్రాసెస్ అంటామో చూడండి. ఇక్కడ ఏం జరుగుతుంది మీకు నేను చెప్పాను కదా, కింద బల్క్ మాలిక్యూల్స్ వచ్చి ఈ మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఇస్తున్నాయి. ఎవరికి ఇస్తున్నాయి, సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఇస్తున్నాయి. సో కైనెటిక్ ఎనర్జీ తీసుకున్న మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఈ మాలిక్యూల్ ఏమైపోతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది, రైట్, ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఈ బల్క్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతున్నట్టు, బల్క్ మాలిక్యూల్స్కి వీటికి కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. ఎందుకు తగ్గింది, ఎక్కడికి పోయింది ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా, తగ్గిన కైనెటిక్ ఎనర్జీ అంతా ఎక్కడికి పోయింది, వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు.
లాక్కొని వెళ్ళిపోయారు. సో బల్క్ మాలిక్యూల్స్కి అంతకుముందు, అంటే వీళ్ళు వెళ్ళిపోకముందు ఈ బల్క్ మాలిక్యూల్స్కి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ యొక్క కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి తగ్గటం వల్లే వాళ్ళు వెళ్ళిపోతారు. సో కైనెటిక్ ఎనర్జీ తగ్గిందంటే అర్థం ఏంటి? టెంపరేచర్ తగ్గినట్టు. ఇఫ్ టెంపరేచర్ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్, టెంపరేచర్ డిక్రీజెస్. సో ఈ బల్క్ మాలిక్యూల్స్ అన్నీ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతున్నాయి కాబట్టి, కోల్పోతున్నాయి కాబట్టి ఈ బల్క్ మాలిక్యూల్స్ అన్నిటికీ టెంపరేచర్ తగ్గుతుంది. దట్ ఈస్ వై దిస్ ఈజ్ కాల్డ్ కూలింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎవరు కూల్ అవుతున్నారు? సర్ఫేస్ మాలిక్యూల్స్ కాదు, బల్క్ మాలిక్యూల్స్ కూల్ అవుతున్నారు. సర్ఫేస్ మాలిక్యూల్స్ వెళ్ళిపోయాక వాళ్ళ కింద ఉండేవాళ్ళు కూల్ అవుతున్నారు. సర్ఫేస్ మాలిక్యూల్స్ హీట్ అవుతున్నారు, వెళ్ళిపోతారు. హీట్ని తీసుకొని వెళ్ళిపోతారు. కింద వాళ్ళ దగ్గర నుంచి హీట్ అంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. కింద వాళ్ళు చల్లబడతారు. సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ కూలింగ్ ప్రాసెస్. సో దీని అప్లికేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కూలింగ్ ప్రాసెస్ యొక్క అప్లికేషన్ మనకి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయండి. మీ బయాలజీలో మీరు చదువుకుంటారు, స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ నుంచి ఇప్పుడు మనం బాగా కష్టపడ్డాం అనుకోండి, స్వెట్ వస్తుంది. ఎందుకు స్వెట్ వస్తుంది చెప్పండి? బాగా కష్టపడితే మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. హీట్ అంటే వర్క్ కదా, మనం పని చేస్తున్నాం అంటే వర్క్ కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ హీట్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో వేడెక్కిపోతూ ఉంటుంది శరీరం, పనిచేసి బాగా హీట్ ఎక్కిపోతుంటుంది. ఈ వేడికి శరీరం వేడి అవ్వటం వల్ల ఈ స్వెట్ గ్లాండ్స్లో ఉండే వాటరు అంతా బయటకు వచ్చేస్తుంది, ఈ స్కిన్ మీదకి వచ్చేస్తుంది. అంతే కదా, హీట్కి బయటకు వచ్చేస్తాయి, స్వెట్ ఫామ్లో బయటకు వచ్చేస్తాయి. ఈ స్వెట్ ఫామ్లో బయటకు వచ్చేసిన ఈ వాటర్ అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ అయిపోతాయి కదా, సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి కదా. ఈ సర్ఫేస్ మీదకి వచ్చిన ఈ స్వెట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది. సో గాల్లోకి వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? హీటుని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మన బాడీలో ఉన్న హీటుని వీళ్ళు తీసుకొని, స్వెట్ తీసుకొని ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో దట్ ఏమవుతుంది? రిమైనింగ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా శరీరం, స్వెట్లో ఉన్న మన స్వెట్ గ్లాండ్స్ లోపల ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదా, బయటకు వచ్చిన మాలిక్యూల్స్ వెళ్ళిపోయినాయి. లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏమైతే చల్లగా అవుతాయి. అందుకని మీరు చూడండి, చెమట పట్టినప్పుడు మనకి హాయిగా ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు, చెట్టు కింద కూర్చున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే గాలి వచ్చి మన స్కిన్ మీద ఉన్న స్వెట్ని ఇవాపరేట్ చేస్తుంది. సో దట్ మన బాడీ కూల్ డౌన్ అవుతుంది, మనం చేసిన కష్టం వల్ల పెరిగిన హీట్ తగ్గిపోతుంది. అలా మన బాడీ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. మన బాడీకి ఉన్న ఒక గొప్ప ఫీచర్ కదా అది. సో దిస్ ఈజ్ కూలింగ్ ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటాను. స్వెట్టింగ్ జరగడం వల్ల మన బాడీ కూల్ అవుతుంది. అప్లికేషన్స్లో ఇంకా చూద్దాం మనం ఎక్కడెక్కడ ఈ కూలింగ్ ప్రాసెస్ అప్లై అవుతుంది. చాలా విషయాలు చెప్పాను. రేట్ ఆఫ్ ఇవాపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అన్నీ చూద్దాం మనం. రేట్ ఆఫ్ ఇవాపరేషన్. రేట్ ఆఫ్ ఇవాపరేషన్ అంటే అర్థం ఏంటి? అంటే ఇవాపరేషన్ ప్రాసెస్ జరుగుతుందని మనకు అర్థమైంది, కానీ కొన్ని సందర్భాల్లో స్లోగా జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో స్పీడ్గా జరుగుతుంది. ఎప్పుడు స్లోగా జరుగుతుంది, ఎప్పుడు స్పీడ్గా జరుగుతుంది అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మనం ఒక లిక్విడ్ తీసుకున్నాం. ఎవరు ఇవాపరేట్ అవుతారని మనం అంటున్నాం? ఓన్లీ సర్ఫేస్ మాలిక్యూల్స్ ఇవాపరేట్ అవుతాయి అంటున్నాం. సో రేట్ ఆఫ్ ఇవాపరేషన్ డిపెండ్స్ అపాన్ ద ఫస్ట్ వన్, ఏరియా ఆఫ్ సర్ఫేస్, ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఎక్స్పోజ్డ్. మీరేం చేస్తారంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, 2 గ్లాసులు వాటర్ తీసుకోండి, సేమ్ గ్లాసెస్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ వాటర్ని వెడల్పాటి పాత్రలో, అంటే ఇందాక మనం తీసుకున్న పేట్రీ డిష్ అనుకుని రాదండి, సో ఇందులో పోయండి వాటర్ అంతా. ఇంకొక గ్లాస్లో వాటర్ అలానే ఉంచండి, ఆ గ్లాస్లో వాటర్ని మార్చకండి. సో ఇందులో వాటర్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో సేమ్ గ్లాసెస్లో తీసుకున్నాము, సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, బట్ ఒక గ్లాస్లో వాటర్ మాత్రం ఇట్లా వెడల్పాటి దాంట్లో పోసాము. సో ఇప్పుడు చెప్పండి, ఎందులో ఉన్న వాటర్ తొందరగా ఇవాపరేట్ అవుతుంది? క్లియర్లీ దిస్ వాటర్ ఇవాపరేట్స్ వెరీ ఫాస్టర్, అంతే కదా. ఇప్పుడు మీరు గమనించారు, ఇళ్లలో ఎప్పుడైనా నీళ్ళు పడితే కామన్
కామన్ సెన్స్తో చేస్తారు. ఈ నీళ్ళు పడ్డాయనుకోండి ఏం చేస్తారు, మన ఇంట్లో పెద్దవాళ్ళు వాటిని తుడుస్తారు, అంటే స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసి ఫ్యాన్ వేసారనుకోండి తొందరగా ఇవాపరేట్ అవుతాయి. నీళ్ళన్నీ ఒక దగ్గరే ఉన్నాయనుకోండి అవి ఇవాపరేట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో ఏరియా ఆఫ్ ఎక్స్పోజింగ్ ఎంత ఏరియా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుందో అంత ఫాస్ట్గా ఇవాపరేషన్ జరుగుతుంది. సో తొందరగా ఇవాపరేషన్ జరగాలంటే మనం దాన్ని ఏం చేస్తాం, వెడల్పు చేస్తాం, స్ప్రెడ్ చేస్తాం. సో దగ్గరగా ఉందనుకోండి వాటరు, డెప్త్ ఎక్కువ ఉంది, లోతు ఎక్కువ ఉంది, కానీ వాటర్ దగ్గరగా ఉందనుకోండి ఇవాపరేషన్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గుతుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఎక్కువ. ఎప్పుడు ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఎక్స్పోర్ట్, ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఎక్స్పోజ్డ్. ఇది ఫస్ట్. రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఎవరి మీద ఆధారపడుతుందంటే ఫస్ట్ది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యూమిడిటీ మీద ఆధారపడుతుంది. హ్యూమిడిటీ మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. పెద్ద విషయం లేదు డీటెయిల్ చూసేంత, ఇక్కడ కూడా మీకు అర్థమైపోతుంది. హ్యూమిడిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇదంతా చుట్టూ ఏరియా కదా. ఇప్పుడు ఇది బీకర్లో వాటరు, ఇది చుట్టూ ఉన్నది ఏంటి, ఏరియా కదా. ఎయిర్లో కూడా కొంత వాటర్ వేపర్ ఉంటుందండి. ఎయిర్ కొంత వాటర్ వేపర్ని క్యారీ చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ వేపర్ ఎయిర్లోకి? అరే సముద్రాలు ఉంటాయి, నదులు ఉంటాయి, రివర్స్, ఓషన్స్, లేక్స్, పాండ్స్ ఎన్ని ఉంటాయి. వీటన్నిటి నుంచి వాటర్ మన శరీరం మీద నుంచి కూడా స్వెట్ కూడా ఇవాపరేట్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు. ఇదంతా ఎడిపోతుంది, ఈ ఇవాపరేట్ అయిన వాటర్ అంతా ఎడిపోతుంది, ఈ ఎయిర్లోనే ఉంటుంది. సో ఎయిర్ కొంతవరకు ఇవాపరేటెడ్ కొంత వేపర్ని క్యారీ చేస్తుంటుంది. ఎయిర్లో కొంత వాటర్ వేపర్ ఉంటుంది. హ్యూమిడిటీలో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, అప్పుడు చెప్తాను ఇంకా ఇది ఎంత వేపర్ ఉంటుంది, అంత సాచ్యురేటెడ్ వేపర్ అంటాం, అవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. సో మొత్తానికైతే ఎయిర్లో కొంత వాటర్ వేపర్ ఉంటుంది. సో ఇప్పుడు దీని చుట్టూ ఎయిర్ ఉంది, ఇక్కడ రాస్తుంది ఎక్స్పోజ్. దీని చుట్టూ ఎయిర్ ఉంది అంటే ఎయిర్లో కూడా కొంత వాటర్ వేపర్ ఉంటుంది. ఈ వాటర్ వేపర్నే మనం హ్యూమిడిటీ అంటాం. సారీ వాటర్ వేపర్ ఉంటుంది ఆల్రెడీ ఎయిర్లో. సో ఇప్పుడు చూడండి కొన్ని సందర్భాల్లో ఏమవుతాయంటే ఈ బల్క్ మాలిక్యూల్, ఇక్కడ ఒక బల్క్ మాలిక్యూల్ వచ్చి దీనికి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చింది. ఇప్పుడు ఇది జంపు, కానీ ఇది పైకి వెళ్ళగానే పైన మనకి ఎన్విరాన్మెంట్లో కూడా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. సో ఈ వాటర్ మాలిక్యూల్ని తగిలితే ఒకవేళ తగిలితే పిల్లలు కాదు సారీ మాలిక్యూల్ దీనికి తగిలితే ఇది ఇవాపరేట్ అవుతుంది అనుకున్నాం. ఇవాపరేట్ అయిన మాలిక్యూల్ ఒకవేళ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ని తగిలింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ ఈ మాలిక్యూల్ ఇలా తగిలి మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళచ్చు, తగిలి వెనక్కి కూడా రావచ్చు, ఒక్కోసారి తిరిగి మళ్ళీ వాటర్ సర్ఫేస్ మీద రావాలని వెళ్ళలేదు, ఎటైనా పోవచ్చు. ఆ ఎటైనా పోయే ఛాన్సెస్లో కొన్ని ఛాన్సెస్ మళ్ళీ తిరిగి వాటర్ మీదకి వచ్చేందుకు కూడా ఉంటాయి కదండి. సో ఇలా బల్క్ మాలిక్యూల్స్ వీటికి కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినా ఇలా బయటికి వెళ్ళిపోయిన మాలిక్యూల్స్ అందరూ బయటికే వెళ్ళిపోవాలని లేదు, రైట్. బయటికి వెళ్ళిపోయిన మాలిక్యూల్స్లో కొంతమంది ఇక్కడ ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని తగిలి కొంతమంది రిటర్న్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకు? ఈ సర్ఫేస్ మీద ఉన్నవాళ్ళు పోయి ఆల్రెడీ ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ తగిలారనుకోండి, అప్పుడు వీళ్ళ కైనెటిక్ ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది, వీళ్ళకి ఎనర్జీ తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఎనర్జీ ఉంది కదా అని ఎగిరారు, ఎనర్జీ తగ్గితే మళ్ళీ వచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. సో అట్లా రేట్ ఆఫ్ ఇవాపరేషన్ హ్యూమిడిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. హ్యూమిడిటీ తక్కువ ఉందనుకోండి, అంటే వాటర్ మాలిక్యూల్స్ ఎయిర్లో చాలా తక్కువ ఉన్నాయి, ఎయిర్లో వాటర్ వేపర్ చాలా తక్కువ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిన వాళ్ళందరికీ వెళ్ళిపోతారు, రిటర్న్ రారు కదా, తగిలే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. అట్లా కాదు, హ్యూమిడిటీ బాగా ఉంది, చాలా హ్యూమిడిటీ ఉందనుకోండి, అబ్బో ఫుల్ వాటర్ వేపర్ ఉంది ఆల్రెడీ. మీకు సాచురేటెడ్ వేపర్ గురించి చెప్పినప్పుడు నేను ఇంకా దీని మీద డీటెయిల్గా వివరంగా చెప్తాను, ఇప్పుడు మనకు అవసరం లేదు. చాలా వాటర్ వేపర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో చాలామంది రిటర్న్ వచ్చేస్తారు, ఎందుకంటే చాలా వాటర్ వేపర్ ఉంది కాబట్టి తగిలి వచ్చేస్తారు. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో కూడా మీకు 2 పేట్రీ డిషెస్లో ఒకటి మూత పెట్టిన దానికి మనకు ఇవాపరేషన్ తక్కువ అవుతుందని ఎందుకు చెప్పారంటే మూత ఉంది, లిడ్ ఉండేసరికి ఇవాపరేట్ అయిన మాలిక్యూల్ మళ్ళీ మూతగా తగిలి మళ్ళీ కిందకు వచ్చేస్తారు. సో ఇవాపరేషన్ చాలా తక్కువ ఉంటుందా జరుగుతుంది. సో రేట్ ఆఫ్ ఇవాపరేషన్ దేని మీద ఆధారపడి ఉంటుందండి? హ్యూమిడిటీ మీద ఆధారపడి ఉంటుంది. హ్యూమిడిటీ ఈజ్ మోర్,
రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇస్ లెస్. రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇస్ లెస్. హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ఇవాపరేషన్ రేట్ తగ్గుతుంది, ఎక్కువ ఇవాపరేషన్ జరగదు. మీరు గమనించారా? ఎప్పుడంటే ఇది మీ అందరికీ బాగా అనుభవం. ఎండాకాలము కూలర్లు వేసుకుంటారు. మీకు అనుభవం ఉందో లేదో గమనించలేదో, రూమ్ అంతా క్లోజ్డ్గా ఉండి కూలర్ వేసారండి. మీరు ఒక గంట అర్ధరాత్రి తర్వాత చూస్తే కూలర్ తిరుగుతుంది కానీ మనకు గాలి చల్లగా అనిపించదు, మొహం అంతా జిడ్డు పట్టిపోతూ ఉంటుంది. అవునా? ఈ గదిలోనే ఎయిర్ అంతా తిరుగుతూ ఉండేసరికి, బయటికి పోయే ఎయిర్ లోపలికి వచ్చే ఎయిర్ లేకపోయేసరికి మీరు కూలర్ వేసినా కూడా ప్రయోజనం లేదు. చాలాసేపటి తర్వాత మన ఒళ్ళంతా జిడ్డు పెట్టిపోతుంది కూలర్ తిరిగినా కూడా. అది మీకు ఎక్స్పీరియన్స్ అయిందో లేదో తెలియదు. ఎందుకంటే కాసేపటి తర్వాత ఈ గాలిలో అంతా హ్యూమిడిటీ పెరిగిపోతుంది. రూమ్లో హ్యూమిడిటీ పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, మన శరీరం మీద నుంచి వచ్చే స్వెట్ ఇవాపరేట్ అవ్వడానికి ఈ హ్యూమిడిటీ అడ్డుపడుతుంటుంది. ఎయిర్లో హ్యూమిడిటీ ఉంది, ఆ హ్యూమిడిటీ ఏం చేస్తుంది, ఈ స్వెట్ని ఇవాపరేట్ కానివ్వదు. పాపం స్వెట్ అంతా ఇవాపరేట్ అవ్వాలని ట్రై చేస్తుంటే హ్యూమిడిటీ మళ్ళీ దాన్ని వెనక్కి నెడుతుంది. సో ఆ స్వెట్ మళ్ళీ మనకే బట్టి జిడ్డు పట్టిపోతూ ఉంటుంది. సో హ్యూమిడిటీ ఈజ్ మోర్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఈజ్ లెస్. ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ మోర్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఈజ్ ఆల్సో మోర్. సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటే ఇవాపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తక్కువ ఉంటుంది. ఇంకా దేని మీద డిపెండ్ అవుతుందంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎయిర్. చూడండి, బట్టలు ఆరేసేటప్పుడు మన ఇంట్లో మనం కూడా అప్పుడప్పుడు కష్టపడతాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనం ఎప్పుడు ఆరేయలేదు ఏంటి, ఎప్పుడు మనల్ని తిడతారు కానీ ఇంట్లో ఏం పని చేయని మనం కూడా ఆరేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు మొబైల్ పట్టుకున్న రోజులే గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడు టీవీ చూసే రోజులే గుర్తుపెట్టుకుంటారు. చదువుకున్న టైము, బట్టలు ఇంట్లో పని చేసిన టైం ఎవరు గుర్తుపెట్టుకో, తిడతనే ఉంటారు. సరే, మనం కూడా అప్పుడప్పుడు బట్టలు ఆరేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామంటే, బట్టలు ఆరేసేటప్పుడు ఒక దగ్గరికనే ఆరేయకూడదు కదా, మంచిగా వెడల్పుగా చేసి ఆరేయాలి. ఎందుకు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఎయిర్కి ఎక్కువ ఏరియా ఎక్స్పోజ్ అయ్యి తొందరగా ఆరుతాయి బట్టలు. అన్నీ దగ్గరకనే వేసామనుకోండి, ఏరియా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్ తగ్గుతుంది, అదొక కారణం. ఇంకో కేర్ ఏం తీసుకుంటాం మనం, ఎండలో ఆరేస్తాం అదొకటి. ఇంకోటి, బాగా గాలి వచ్చే దగ్గర ఆరేస్తాం. బాగా గాలి వచ్చిన మీకు ఇంకో గమ్మత్ తెలుసు, అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా సరదాగా రివర్స్లోకి ఎప్పుడైనా సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన బట్టల మీదనే ఆ వాటర్లు దిగుతాం. మనకు ఆనందం ఆగదు కదా, బట్టల మీద ఆలోచించకుండా దిగుతాం. అదే తడి బట్టలతో మనం బైక్ ఎక్కి డ్రైవింగ్ చేసి అనుకోండి, కాసేపటికి ఆరిపోతాయి బట్టలు. తడి బట్టలు కూడా ఆరిపోతాయి. ఎందుకు అంటే గాలి వల్ల, ఎయిర్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే, హ్యూమిడిటీ ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఒక ఎయిర్ ఫ్లో పెరిగింది అనుకోండి, ఎయిర్ వచ్చి ఏం చేస్తుంది, ఈ హ్యూమిడిటీ ఉన్న వాటర్ వేపర్ అంతటిని తీసేస్తుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఉన్న అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎయిర్ ఫ్లో జరిగింది అంటే, ఎయిర్ వెళ్ళిపోతుంది, ఎయిర్ ఫ్లోయింగ్ జరుగుతుంది అంటే ఈ సర్ఫేస్ పైన మంచిగా ఎయిర్ ప్రవాహం, గాలి ప్రవాహం బాగుందనుకోండి, గాలి తగులుతుంది అనుకోండి, ఇవాపరేట్ అయిన మాలిక్యూల్స్ ఇవాపరేట్ అయినట్టు కొట్టకపోతుంటాయి. మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. ఇది టింగ్ అని బయటికి పోగానే గాలి అటు నెట్టుకుంటూ పోయింది కూడా. ఇక్కడ నుంచి టిక్ ఒకటి బయటికి పోయింది, గాలి అటు నెట్టేస్తుంది. మళ్ళీ అది వెనక్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అదే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరిగినట్టే కదా. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఎంకరేజెస్ రేట్ ఆఫ్ ఇవాపరేషన్. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఈజ్ మోర్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఈజ్ ఆల్సో మోర్. ఇంకొకటి టెంపరేచర్. ఇది కొంచెం పర్టికులర్గా చూడండి. టెంపరేచర్ పెరిగితే అంటే జనరల్గానే ఈ బీకర్లో ఉన్న వాటర్ కొంచెం హీట్గా ఉంటాయి. సబ్స్టెన్స్, టెంపరేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, జనరల్గానే మామూలుగా 2 బీకర్లు తీసుకుందాం. ఇందులో వాటర్ ఉంది, ఇందులో వాటర్ ఉంది. ఇందులో వాటర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, ఇందులో వాటర్ 70 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది అనుకోండి. సేమ్ అమౌంట్, ఇందులో ఒక 1 లీటర్, అందులో ఒక 1 లీటర్ ఉన్నా కూడా ఏది ఎక్కువ తొందరగా ఇవాపరేట్ అవుతుంది, సేమ్ ఏరియా, ఈ డయామీటర్ సేమ్ అయినా కూడా ఇది తొందరగా ఇవాపరేట్ అవుతుంది. ఎందుకంటే దీని టెంపరేచర్ ఎక్కువ, అంటే ఇందులో ఉన్న మాలిక్యూల్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ, అంటే అవి సర్ఫేస్ మాలిక్యూల్స్ని కొలైడ్ అయినప్పుడు అవి పాస్ చేసే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ.
సర్ఫేస్ మాలిక్యూల్స్కి ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వీటితో పోలిస్తే, పైగా మళ్ళీ కింద వాళ్ళు వచ్చి కొంత కైనెటిక్ ఎనర్జీ యాడ్ చేస్తారు. సో వీళ్ళు తొందరగా ఇవాపరేట్ అయిపోతారు. సో ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈజ్ మోర్, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ ఈజ్ ఆల్సో మోర్. దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందండి, ఇది మీకు ఎవరు చెప్పరు జనరల్గా. మీకు ఒక విషయం తెలుసా, టెంపరేచర్ పెరిగితే హ్యూమిడిటీ పెరుగుతుంది. హ్యూమిడిటీ పెరుగుతుంది. మరి హ్యూమిడిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గాలి కదా. మీకు అర్థమైందా? టెంపరేచర్ పెరిగితే హ్యూమిడిటీ పెరుగుతుంది, హ్యూమిడిటీ పెరిగితే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గాలి కదా. మరి ఇక్కడ ఏమన్నాం, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరిగితే, ఈ టెంపరేచర్ పెరిగితే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరుగుతుంది అన్నాం. అక్కడ టెంపరేచర్ వేరు, ఇక్కడ టెంపరేచర్ వేరు. ఇక్కడ టెంపరేచర్ మనం మాట్లాడుతుంది సబ్స్టాన్స్ ఇది, ఇక్కడ టెంపరేచర్ మనం మాట్లాడుతుంది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ బాగా ఉందనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గే ఛాన్స్ ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ లాంటి సిటీస్ దగ్గర చూడండి. సమ్మర్, మనం వైజాగ్ వాళ్ళకి ఇది మీకు అనుభవమే కదా. సమ్మర్ అయితే బాగా చెమట పట్టేస్తుంది, జిడ్డు పట్టేస్తూ ఉంటుంది ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా. ఎందుకంటే సముద్రం పక్కనే ఉంది కదా, ఎక్కువ ఇవాపరేషన్ జరిగి వెదర్లో టెంపరేచర్ వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ సముద్రాల పైన ఉన్న ఇవాపరేషన్ అంతా ఎయిర్ ఇటు తీసుకొచ్చి ఇక్కడ క్లైమేట్లో వాటర్ వేపర్ యొక్క డెన్సిటీని పెంచుతూ ఉంటుంది. సో దట్ ఇక్కడ ఇవాపరేషన్, మన శరీరాల నుంచి స్వెట్ కానీ ఇవి ఇవాపరేట్ అవ్వడం కష్టం. సో టెంపరేచర్ ఎక్కువ ఉంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తక్కువ ఉంటుంది. బట్ టెంపరేచర్తో పాటు ఎయిర్ కూడా ఉంటుంది. మీరు అనొచ్చు, సార్ మరి బయట ఎండ బాగా ఉన్నప్పుడు మేము బట్టలు ఆరేస్తే తొందరగా ఆరుతాయి కదా సార్ అని. బయట ఎండ బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటే హ్యూమిడిటీ ఎక్కువ అంటున్నాం, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తక్కువ ఉంటున్నాం. కానీ మరి బయట ఎండ ఉన్నప్పుడు మేము బట్టలు ఆరిస్తే తొందరగా ఆరుతున్నాయి కదా, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తొందరగా. అంటే ఆ సిచ్యువేషన్ కారణం ఏంటంటే శాచ్యురేషన్ స్టేజ్ అని ఉంటుందండి ఒకటి. అంటే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ అంటే వాటర్ వేపర్, ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుందన్నాం కదా, మంచిగానండి. ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది. ఎంత ఉంటుంది వాటర్ వేపర్? ఒక లిమిట్ ఉంటుంది. మనం మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక 100 వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం ఈ టెంపరేచర్కి. ఈ ఎయిర్లో ఇప్పుడు 100 వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఈ రూమ్లో. ఇదే రూమ్ టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఇంకొన్ని వాటర్ మాలిక్యూల్స్ కూడా ఇవాపరేట్ అయ్యి ఈ రూమ్లో పెరిగిపోతూ ఉంటాయి. అంటే వాటర్ వేపర్ పెరుగుతుంది కదండి రూమ్లో, టెంపరేచర్ పెరగటం వల్ల వాటర్ వేపర్ పెరుగుతుంది కదా. ఇక్కడ ఎయిర్ ఫ్లోయింగ్ లేదనుకోండి, ఈ గదిలో ఎయిర్ అసలు ప్రవహించట్లేదు, మీరు తడిబట్టలు ఆరేయండి అస్సలు ఆరబవి. వేడి ఉంది, వేడి బాగా ఉంది, వేడి బాగా ఉండటం వల్ల ఈ రూమ్ నిండా హ్యూమిడిటీ పెరిగింది. ఈ పెరిగిన వాటర్ వేపర్ ఎటు పోవడానికి లేదు. రూమ్ నేను మొత్తం క్లోజ్ చేశాను, బయట నుంచి ఎయిర్ వచ్చిందనుకోండి, ఇక్కడ పెరిగిన వాటర్ వేపర్ని వేరే దగ్గర తీసపోతుంది, మళ్ళీ ఇక్కడ ఖాళీ అవుతుంది, బట్టలు ఆరుతాయి. వేడిగా ఉన్న మా బట్టలు ఎందుకు ఆడుతున్నాయని మీకు డౌట్ వస్తే ఇది కారణం. వేడిగా ఉన్నా కూడా ఈ పెరిగిన ఈ ఎన్విరాన్మెంట్లోకి, ఎయిర్లోకి రిలీజ్ అవుతున్న వాటర్ వేపర్ ఇక్కడే ఉండవు, అవి ఎయిర్ పక్కకు తీసపోతుంటుంది, ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తుంటుంది. కాబట్టి మీరు బట్టలు ఆరేస్తే ఆ బట్టల నుంచి వాటర్ మళ్ళీ ఇవాపరేట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఈ రూమ్లో ఉన్న ఎయిర్ని బంధించేశాను, కానీ టెంపరేచర్ పెంచుతున్నాను. మనం ఒక 4 క్లాత్స్ ఆరేసాం అనుకోండి, అందులో 2 నుంచి వాటర్ అంతా ఇందులోకి ఇవాపరేట్ అయిపోయి ఇక్కడే ఉండిపోయింది. మిగిలిన 2 ఉంటాయి కదా, 4 టవల్స్ ఆరేసారు. ఈ 2 టవల్స్ ఆరినాయి అంటే అర్థం ఏంటి, ఇందులోంచి వాటర్ వేపర్ ఈ రూమ్లో కలిసిపోయింది. మిగిలిన 2 టవల్స్ చాలా లేట్గా ఆరుతాయి. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ ఎన్విరాన్మెంట్లోకి, ఈ ఎయిర్లోకి ఈ వాటర్ వేపర్ వెళ్ళిపోయినాయి కదా 2 టవల్స్ నుంచి, అవి ఇక్కడే ఉన్నాయి, మనం ఎయిర్ని రానియట్లేదు, ఎటు పోనీయట్లేదు ఈ హ్యూమిడిటీని. అప్పుడు ఈ మిగిలిన 2 టవల్స్ లేట్ అవుతాయి ఆరటం. మీరు గమనించారా? ఇది కూడా మీకు ఎప్పుడైనా బాగా బట్టలు గదిలోనే ఆరేసిన సందర్భాలు ఉంటాయి, వర్షాకాలం పడేటప్పుడు ఇళ్ళలో ఆరేస్తారు, ఆ గదిలో పోండి బాగా వేడి అనిపిస్తుంది మీకు. సో అది కూడా కారణం అండి. టెంపరేచర్ పెరిగితే హ్యూమిడిటీ పెరుగుతుంది, బట్ ఆ పెరిగిన హ్యూమిడిటీ వేరే దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఉండే పరిస్థితి ఉంటే అప్పుడు రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కాకపోతే మన పరిస్థితులు ఎట్లంటే, మన జనరల్ పరిస్థితులు హ్యూమిడిటీ పెరిగినా ఎయిర్ దాన్ని తీసేస్తుంది ఎప్పటికప్పుడు, అందుకని మనం ఎండ పెరిగినా కూడా బట్టలు ఆరుతూ ఉంటాయి. సబ్స్టాన్స్ టెంపరేచర్ పెరిగితే మాత్రం రేట్ ఆఫ్ ఇవాపరేషన్ పెరుగుతుంది. బయట వెదర్ యొక్క టెంపరేచర్ పెరిగితే మాత్రం హ్యూమిడిటీ పెరుగుతుంది. హ్యూమిడిటీ కదలకుండా అక్కడే ఉంటే రేట్ ఆఫ్ ఇవాపరేషన్ తగ్గుతుంది.
ఒకవేళ ఎయిర్ కనుక బ్లో అయితే ఈ హ్యూమిడిటీని తీసేస్తుంది, రేట్ ఆఫ్ ఇవాపరేషన్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ 4 అంశాల మీద రేట్ ఆఫ్ ఇవాపరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇవాపరేషన్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ 4 ఫ్యాక్టర్స్. ఇక రేట్ ఆఫ్ ఇవాపరేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. అంటే మనకి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఇవాపరేషన్ చూద్దామా? ఏమిటో ఇప్పుడు బట్టలు ఆరే టెక్నిక్ తెలిసింది మీకు. గాలి బాగా ఉన్న దగ్గర ఆరేయాలి, ఎండ బాగా ఉన్న దగ్గర ఆరేయాలి, వెడల్పుగా తీసి ఆరేయాలి. ఈ విషయాలని పోయి మమ్మీకి చెప్పారు అనుకోండి, ఒక్కడి మిగుతుంది. ఇంత చదువు చదివే నువ్వు బట్టలు ఆరేటేవరా నేర్చుకున్నది అది. పాపం వాళ్ళు ఒకవేళ చదువుకోని వాళ్ళు అనుకోండి, వాళ్ళకి చదువుకోకపోయినా ఈ విషయాలని తెలుసు. మనం ఇవన్నీ చేసి తెలుసుకుంటున్నాం. ఏంటిది? ఇది అప్లికేషన్స్ ఆఫ్ ఇవాపరేషన్. ఈ వీడియో చూసే పక్కన మీ పేరెంట్స్ ఉన్నారనుకోండి, నన్ను ఎన్ని తిట్టుకుంటారు. అప్లికేషన్స్ ఆఫ్ ఇవాపరేషన్స్ అంటే మనం చాలా చూస్తూనే ఉంటాం. అప్లికేషన్స్లో బెస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే మన స్వెట్టింగే. స్వెట్ ఇవాపరేట్ అవ్వటం. స్వెట్ ఇవాపరేట్ అవ్వటం వల్ల మన బాడీ టెంపరేచర్ ఎప్పటికప్పుడు ఒక ఫిక్స్డ్ టెంపరేచర్గా మెయింటైన్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ అది. రెండోది, మీకు ఇది క్వశ్చన్ కూడా ఉంది. వై డాగ్స్ ప్యాంట్ డ్యూరింగ్ హాట్ సమ్మర్ డేస్? ప్యాంటింగ్, డాగ్స్ ప్యాంటింగ్ అంటే ప్యాంట్లు వేసుకోవడం కాదు, అవి నాలిక బయట పెట్టి అంటుంటాయి. అవి ఎప్పుడు నాలుగు బయట పెట్టి అంటుంటే హాట్ సమ్మర్ డేస్ అంటే ఎండాకాలం బాగా ఉండడం మరీ అంటుంటాయి. దాని అర్థం బాగా దప్పికైతుందని కాదండి. ఇది మనం కూడా అంటుంటాం, డాగ్సే కాదు, మనం కూడా ప్యాంటింగ్ చేస్తుంటాం. అంటే ఎప్పుడు అంటాం తెలుసా, మనం ఏమైనా కారంది తిన్నాం అనుకోండి అంటుంటామా, సో అది కూడా ప్యాంటింగే. దానికి ఒక టెక్నిక్ ఉంది. దాంట్లో ఇవాపరేషన్ ప్రాసెస్ ఉంది. ఎట్లా అంటే మనకంటే స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, మన శరీరంతో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. చెమట బయటకు వచ్చేసి మన హీట్ లోపల జనరేట్ అయిన హీట్ ఎప్పటికప్పుడు కూల్ డౌన్ అవుతుంటుంది. నాకు కూడా స్వెట్టింగ్ వస్తుంది. డాగ్స్కి పాపం ఆ ఫెసిలిటీ దేవుడు ఇవ్వలేదు. స్వెట్ గ్లాండ్స్ ఉండవు, డాగ్స్ బాడీ మీద స్వెట్ గ్లాండ్స్ ఉండవు. దాని స్వెట్ బయటకు వచ్చేందుకు దారి లేదు. అంటే పర్టికులర్ మాట్లాడితే ఉంటుంది, దాని కాళ్ళ దగ్గర మాత్రం ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, స్కిన్ ఉంటుంది చూసారా, అక్కడ ఉంటాయి స్వెట్ గ్లాండ్స్, అడుగున పాదాల దగ్గర ఆ కొద్దిగా స్వెట్ గ్లాండ్స్ వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఆ కొంచెం చోట ఉంటాయి స్వెట్ గ్లాండ్స్ అని నేను తెలుసుకున్నా బయాలజీ టీచర్ దగ్గర నుంచి. ఎక్కడ ఉండవంటే వాళ్ళు చెప్పారు. బాడీకి అయితే ఉండదు స్వెట్ గ్లాండ్స్. మరి బాడీకి స్వెట్ గ్లాండ్స్ లేకపోతే మరి డాగ్ కూడా పాపం దాని ఎంతో కష్టపడుతూ ఉంటుంది. దాని టెంపరేచర్ అంతా ఎడిపోవాలి, మరి ఎట్లా బయటికి వెళ్ళిపోవాలి? అందుకనే నాలిక బయట పెడుతుంది. నాలిక బయట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సెలైవా జనరేట్ అవుతుంటుంది ఎప్పటికప్పుడు బాడీలోంచి, ఈ దవడల్లోంచి జనరేట్ అవుతున్న సెలైవా నాలిక మీదకి వచ్చి, ఈ నాలిక చాలా వెడల్పుగా ఉంటుంది కదా కుక్కకి, ఎక్కువగా వెడల్పుగా ఆ సెలైవా స్ప్రెడ్ అయిపోయి ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇవాపరేషన్ ఈజ్ ద కూలింగ్ ప్రాసెస్ అనే కదా మనం చదువుకుంది. సో సెలైవా ఇవాపరేట్ అవుతుందంటే అర్థం ఏంటి? లోపల ఉన్న హీట్ని ఆ సెలైవా తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే లోపల కూల్ డౌన్ అయిపోతుంది ప్రాసెస్ ఎప్పటికప్పుడు. లోపల ఉన్న వాటర్ అంతా సలైవా రూపంలో నాలుక మీదకి వచ్చేస్తుంటుంది. హీట్ అయినదంతా నాలుక మీదకి వచ్చేస్తుంటుంది, సలైవా ఇవాపరేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇవాపరేషన్ ఫర్ దోస్ యానిమల్స్. ఓకేనా? డాగ్స్ ప్యాంటింగ్. ఇంకా మీకు ఫ్రిడ్జ్ తెలుసు కదండి మీకు. ఏ ఫ్రిడ్జ్ అనుకుంటున్నారు? పాపం నిజంగా ఫ్రిడ్జ్లు కొనుక్కోలేని వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఫ్రిడ్జ్లు ఏంటో చెప్పండి. ద బెస్ట్ ఫ్రిడ్జ్లు, కుండలు, పోరస్ పాట్స్. ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా చాలా హెల్దీ అండి అవి నిజంగా. కానీ ఈ మధ్య మనం అలవాటుపడ్డాం. కానీ ఒకప్పుడు మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఉండేవే. ఇప్పటికీ ఫ్రిడ్జ్లు ఉండేవాళ్ళు ఆరోగ్యం కోసం పాట్సే తెచ్చుకొని పెట్టుకుంటారు, చక్కగా ఉంటాయి. కుండల్లో నీళ్ళు ఎందుకు చల్లబడతాయని ఎప్పుడైనా ఆలోచించారా? కుండలో పోసిన నీళ్ళు ఎందుకు అట్ట చల్లగా అయిపోతాయి, ఎంత బాగుంటాయి కదా. కారణం ఏంటంటే పాట్కి పోరస్ అంటే రంధ్రాలు. సో పాట్కి రంధ్రాలు ఉండటం వల్ల ఇందులో పోసిన వాటర్ ఏమవుతుంటుంది ఎప్పటికప్పుడు ఈ రంధ్రాల గుండా బయటకు వచ్చేస్తుంటాయి. కొంత వాటరు కొంత సింక్ అవుతూ ఉంటుంది బయటికి. ఈ సింక్ బయటకు వచ్చిన ఈ వాటర్ అంటే ఈ సర్ఫేస్ మీదకి, కుండ సర్ఫేస్ మీదకి వచ్చిన వాటర్ ఏమైపోతుంది, బయట బాగా వేడిగా ఉండటం వల్ల ఇవాపరేట్ అయిపోతాయి. సో ఈ రంధ్రాల్లోంచి, ఈ వాటర్లోంచి ఈ రంధ్రాల్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇవాపరేట్ అయిపోతుంది. అందుకనే కుండల్ని ఎప్పుడైనా సరే బాగా గాలి తగిలే దగ్గర పెడితే నీళ్ళు బాగా చల్లబడతాయండి.
చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇంట్లో చెప్పేయండి. చాలా మంచి తెలివితేటలు పెంచుకున్నారా అని నేను అభినందిస్తారు. బాగా గాలి తగిలే దగ్గర పెడితే బాగా తొందరగా చల్లబడుతుంది. ఎందుకంటే గాలి బాగా తగులుతుంది అనుకోండి, ఇవన్నీ తొందరగా ఇవాపరేట్ అయిపోతాయి. ఇప్పుడేగా మనం చూసాం ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఇవాపరేట్ అవుతుందంటే అర్థం ఏంటి? అది కూలింగ్ ప్రాసెస్. అంటే ఈ లోపల వాటర్లో ఉన్న హీట్ అంతా వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళ హీట్ తగ్గిపోతుంది. లోపల మాలిక్యూల్స్ యొక్క హీట్ టెంపరేచర్ అంతా వీళ్ళకి ఇచ్చేసినాయి కాబట్టి లోపల వాటర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంటుంది. సో అలా కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశాను నేను. అంటే థియరీ ఎక్కువ మాట్లాడడం వల్ల కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ చేస్తూ ఉంటుంటాను అప్పుడప్పుడు. నాకు ఎప్పుడో గుర్తుకొస్తూ ఉంటాయి, నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఆల్మోస్ట్ ఓకేనండి. ఎవాపరేషన్ అంటే మీకు డెఫినేషన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు నేను చదువుతాను, మీకు తెలిసిందే. బట్ ఏమన్నారంటే ఇట్ మీన్స్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, వీ కెన్ ఆల్సో డిఫైన్ ఇవాపరేషన్ యాజ్ ద చేంజ్ ఆఫ్ ఫేజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అక్కర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. అండ్ ఇంకొక డెఫినేషన్ ఏమంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. నేను ఎగ్జాక్ట్గా ఉండాలని అది చూసి చెప్పాను, మీకు చెప్పిన విషయమే నేను. సో లిక్విడ్ నుంచి గ్యాస్ ఫేజ్లోకి చేంజ్ అవ్వటము ఇవాపరేషనే, సర్ఫేస్ మాలిక్యూల్స్ ఎస్కేప్ అవ్వటం కూడా ఇవాపరేషనే. సో ఇదండి ఇవాపరేషన్కి సంబంధించిన రేట్ ఆఫ్ ఇవాపరేషన్, దీని అప్లికేషన్స్, ఇంకా వాట్ నాట్ మనం అన్నీ కవర్ చేసుకున్నట్టున్నాం. సో నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ కండెన్సేషన్ ఉంది, హ్యూమిడిటీ, డ్యూ అండ్ ఫాగుల గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నచ్చిందండి? ఏమో, నేనైతే మన జనరల్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటుంటాను. సో ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.